గ్యాస్ కొరత వృద్ధాశ్రమాల మీద కూడా ప్రభావం చూపుతోంది. విశాఖ నగరంలో గ్యాస్ దొరకక స్వామి వివేకానంద వృద్ధాశ్రమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కష్టంగా మారిందని నిర్వాహకులు చెప్తున్నారు. వృద్ధాశ్రమంలోని వారే కాకుండా అదనంగా మరో 50 మంది అనాథలు రోడ్డు పక్కన జీవించే వాళ్లు భోజనానికి వస్తున్నారని, అందరికీ ఉచితంగానే భోజనం అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గ్యాస్ అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుకో 100 మందికి వండుతున్నాం. పూటకి చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ అది లేక కర్రల పొయ్యిలు పెట్టుకొని ఈ ముసలోళ్ళకి బయట వచ్చిన వాళ్ళకి అనాథలకి వండేటందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇప్పుడు వట్టలు లేక ఇంకా ఎక్కువ జనం వచ్చేస్తున్నారు. బయటని గ్యాస్లు అవి లేక వట్టలు అవి లేవు. ఇంకా ఇంతమంది మీద ఎక్కువ జనం వచ్చేస్తున్నారు. అందరికీ ఫ్రీగా పెడుతున్నాం. రోజుకో 100 మందికి వండుతున్నాం. పూటకి చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ అది లేక కర్రల పొయ్యిలు పెట్టుకొని ఈ ముసలోళ్ళకి బయట వచ్చిన వాళ్ళకి అనాథలకి వండేటందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఇప్పుడు వట్టలు లేక ఇంకా ఎక్కువ జనం వచ్చేస్తున్నారు. బయటని గ్యాస్లు అవి లేక వట్టలు అవి లేవు. ఇంకా ఇంతమంది మీద ఎక్కువ జనం వచ్చేస్తున్నారు. అందరికీ ఫ్రీగా పెడుతున్నాం.